విషయాలు మాకు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, నిజామాబాద్కు సంబంధించినటువంటి విషయాలు ఏంటి, అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే రాజశేఖర్, ఇదైతే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక రాజకీయ రగడగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఫ్లెక్సీల ఇష్యూ ఉందో, ఈ ఇష్యూ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా చర్చించుకునే విధంగా అయితే తయారైందని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఆ పద్మ సంబంధించినటువంటి ఆ శరత్ రెడ్డి అనుచరులు ఇద్దరు కూడా ఆ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే. అయితే ఈ దీంట్లో అయితే ఫ్లెక్సీల రగడ అనేది కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పద్మ వాళ్ళ హస్బెండ్ అనేటువంటి శరత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన స్వచ్ఛందంగా అయితే కొన్ని వాళ్ళ తల్లి గారి పేరు పైన అయితే కొన్ని ఆ పనులు అంటే ఫ్లెక్సీలో కూడా బోధన్ పట్టణంలో అయితే వెలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ రగడగా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఫొటోస్ ఫ్లెక్సీ పైన లేదని చెప్పేసి ఎమ్మెల్యే అనుచరులు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తిరిగి తిరిగి గాలివానలా మారి ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన పరిస్థితి, ఇక్కడ నుంచి అది మంత్రి స్థాయికి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఇప్పుడు ఈ రోజు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గత 2 రోజులుగా అంటే నిన్న జరిగిన ఈ సంఘటన అయితే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు ఎమ్మెల్యే అనుచరులు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన సందర్భం ఉంది. ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రోటోకాల్ సరిగా పాటించడం లేదని చెప్పేసి కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్యక్రమం ఏదైనా కూడా అందరినీ కలుపుకోవాల్సింది పోయి ప్రోటోకాల్ ని మినిమం ప్రోటోకాల్ ని కూడా పాటించట్లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే స్థాయికి సంబంధించినటువంటి అనుచరులు అయితే సంబంధించినటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో భాగంగా ఇదైతే వీళ్ళ చెప్పే వర్షన్ ని చూసుకున్నట్టయితే తన తండ్రి సొంత ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని చేస్తున్న కార్యక్రమంలో అధికారికంగా ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలని మేము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, మా సొంత సంబంధించినటువంటి కార్యక్రమం ఇది, ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఎవరు చేయొద్దనేది స్వతహాగా మాకైతే హక్కు ఉంటుందని చెప్పేసి కూడా ఈ విషయంలో అయితే చిలికి ఆ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల కింద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చింపిన కారణంగానే ఈ గందరగోళం అంతా నెలకొందని చెప్పి కూడా ఇక్కడ శరత్ రెడ్డి వర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అక్కడ బోధన్ ఏసీపీ ఆధ్వర్యంలో అయితే రగడగా మారింది. ఇరు పార్టీలకు సంబంధించిన వారిపైన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ వాతావరణం వేడిగా మారిందని చెప్పుకున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇది ఈ రోజుతోనే మొదలైంది కాదు, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఇష్యూ కొనసాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలో చూసుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సంబంధించినటువంటి ఆ సమయంలోనే ఈ సంబంధించినటువంటి శరత్ రెడ్డి పైన కూడా కేసు అయినట్టుగా కూడా ఇదంతా కూడా ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే వర్గా చేపించిందని ఒక ఆరోపణ అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి మొదలైన ఈ గాలివాన కూడా ఇప్పుడు మరింత ముదిరినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే నిన్న ఏర్పడినటువంటి ఏదైతే విషయం ఉంది, ఇది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఇదంతా ఏం జరుగుతుందని కూడా ఆసక్తిగా అయితే ఆ పార్టీకి సంబంధించిన వర్గీయులు కానీ ఇటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం ఇది ఒక విషయం కాకుండా గత మార్చి 7వ తారీఖున ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యే బర్త్డే కావచ్చు, తర్వాత అనంతరం ఎమ్మెల్సీ కవిత కూడా బర్త్డే ఉండడంతో కూడా ఆ రోజు కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఫోటోలు అధికారిక సంబంధించినటువంటి ఫోటో లేదని చెప్పేసి కూడా వీళ్ళు ఎమ్మెల్యే మున్సిపల్ సంబంధించినటువంటి శరత్ రెడ్డి వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా గతంలో అంటే నిన్న ఏర్పాటు చేసుకున్న అంటే కేవలం అదే అవన్నీ పక్కన పెడితే ఈ రోజు ఏర్పాటు చేసిన ఏదైతే రైతు కొనుగోలు సంబంధించిన కాటాలు అయితే ఏర్పాటు చేస్తున్నారో ఈ రోజు కూడా ప్రోటోకాల్ ప్రకారం అయితే మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఫోటో ఉండాలి, ఆ ఫోటోను కూడా విస్మరించాలని చెప్పి వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీస గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా కూడా చేసినట్టుగా కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అంశం అయితే ఎంత ఉంది. సొంత పార్టీలోనే ఇట్లాంటి మొసలం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆ మంత్రి కల్పించుకొని దీన్ని మొత్తానికి పరిష్కరించే విధంగా అయితే చేస్తున్నగా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్.